హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వీడియోలో మన పనులను సులభతరం చేసుకునేందుకు చాట్ జీపీటీని పర్సనల్ అసిస్టెంట్‌గా ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది మనకు టాస్క్ మేనేజ్మెంట్ నుంచి ప్రొడక్టివిటీ టిప్స్ వరకు చాట్ జీపీటీతో ఏదైనా చేసుకోవచ్చు. ఆ విషయాలను తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు? లెట్ గో స్టార్ట్. ఇది మీకు ఎన్ని విధాలుగా ఉపయోగిస్తుందో తెలుసుకుంటే అద్భుతం అనిపిస్తుంది. ఇది వెబ్ సెర్చ్, మెయిల్ రాయటం, టెస్ట్ సమ్మరీ చేయటం, స్క్రిప్ట్ తయారు చేయటం, ఇక ఇలాంటి ఎన్నో పనులను మనకు వేగంగా చేసి సహాయపడుతుంది. ఒక రకంగా దీన్ని మనం స్మార్ట్ అసిస్టెంట్‌గా పిలవచ్చు. సరే, చాట్ జీపీటీని ఉపయోగించి ఏ పనులు చేసుకోవాలో, ఏ పనులు చేయవచ్చో ఒకసారి మనం ప్రయత్నించి చూద్దామా? ముందుగా టాస్క్ మేనేజ్మెంట్ షెడ్యూలింగ్. చాట్ జీపీటీతో మీ డైలీ టాస్క్ లిస్ట్ తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు, హై చాట్ జీపీటీ, నాకు ఈ వారం చేయాల్సిన ముఖ్యమైన పనుల లిస్ట్ తయారు చేయండి అనగానే మనం ఇచ్చిన డేటాని బట్టి మన పనుల లిస్టును ముఖ్యమైనవేవి, కానివేవి ఇలా ఒక లిస్టును తయారు చేసిస్తుంది. దీంతో పాటు రెండో అంశం మెయిల్స్ పంపించటానికి. మీరు ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయాలనుకుంటే చాట్ జీపీటీ మీకు బాగా సహాయపడుతుంది. మనం ఇందుకు ఒక కస్టమర్‌కు ప్రొఫెషనల్ రిప్లై ఈమెయిల్ రాయండి అంటే రాసి ఇస్తుంది. ఇంకా మూడో అంశం, ఇది ఎక్కువగా విద్యార్థులకు ఉపయోగించింది. స్టడీ లెర్నింగ్ అసిస్టెంట్. ఇది విద్యార్థులకు, నిరుద్యోగులకు చాలా ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూ ప్రిపరేషన్, కోడింగ్ అసిస్టెంట్స్ అనే అనేక అంశాల్లో ఇది మనకి సహాయపడుతుంది. ఉదాహరణకి మనం చాట్ జీపీటీలో సి ప్రోగ్రామింగ్‌లో ఫండమెంట్స్ ఎక్స్‌పోజ్ చేయండి అంటే మనకు దానికి సంబంధించిన డేటా అంతా రాసిస్తుంది. ఇక నాలుగో అంశం, ఇది ఎక్కువగా కంటెంట్ రైటర్లకు ఉపయోగపడుతుంది. కంటెంట్ క్రియేషన్ కూడా చాట్ జీపీటీ మనకు చేసిస్తుంది. మీరు బ్లాగ్, యూట్యూబ్ వీడియో, సోషల్ మీడియా పోస్టులు, స్క్రిప్ట్లు తయారు చేసుకోవటానికి చాట్ జీపీటీ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీడియా టెక్నాలజీ గురించి 300 పదాల బ్లాగ్ రాయండి అంటే ఇది రాసిస్తుంది. ఇప్పుడు మనం చాట్ జీపీటీతో రోజువారీ షెడ్యూల్ ఎలా రూపొందించాలో ఒకసారి చూద్దామా? చాట్ జీపీటీ నన్ను ఉదయం 6 గంటలకి బయటకు వెళ్ళాలి, రిమైండ్ చేయండి అని చెప్తే దానికి చాట్ జీపీటీ మనకి సహకరిస్తుంది. ఇంతేకాదు, చాట్ జీపీటీని మన పర్సనల్ అసిస్టెంట్‌గా ఎలా ఉపయోగించుకోవచ్చంటే, టైప్ మేనేజ్‌మెంట్ కూడా
దీని ద్వారా మెరుగుపరుచుకోవచ్చు. ఇంకా మన ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఉపయోగాలున్న ఈ చాట్‌జీపీటీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు చాట్‌జీపీటీని ఎలా ఉపయోగిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలతో మరో వీడియోలో కలుద్దాం.